నేను రోజు 12కు లేస్తానండి, నాకు దేవుని అగ్ని కావాలండి. కుదరదు. నాకు నిజంగా అగ్ని కావాలంటే నేను మొదటిగా దేవుని వెతకాలి. నాకు నిజంగా దేవుని అగ్ని కావాలంటే ఎవరు లెగకముందే చీకటి ఉన్నప్పుడే నేను దేవుని వెతకాలి అనే ఆలోచన ఉందా? ఇఫ్ యూర్ రియలీ థర్స్టీ ఫర్ ద ఫైర్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మచేత ముట్టబడాలి, దహించబడాలి, దేవుని ఉజ్జీవపు కార్యం జరగాలంటే వాట్ ఆర్ యు చేంజింగ్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్? ఏమి మార్చకుండా నాకు దేవుని అగ్ని కావాలంటే కుదరదు. ఉపవాస ప్రార్థన రేపు అంతా ఉంటారు, రేపు ఎల్లుండ 3 రోజులు ఉంటారు. దాని తర్వాత ఏంటి? వాట్ ఆర్ యు గోయింగ్ టు చేంజ్ ఆఫ్టర్ దట్? ఆర్ యు స్టిల్ గోయింగ్ టు వాచ్ ద సేమ్ స్టఫ్? ఆర్ యు స్టిల్ గోయింగ్ టు డూ ద సేమ్ థింగ్స్? ఆర్ యు స్టిల్ గోయింగ్ టు హ్యాంగ్ అరౌండ్ విత్ ద సేమ్ పీపుల్? అదే మనుషులతో, అదే పిచ్చి పిచ్చి భాషలు, అదే దృశ్యాలు, అవే చూసుకుంటూ నాకు అగ్ని రావాలంటే కుదరదు. యూ హ్యావ్ టు చేంజ్. ఇది మార్చుకోవాలి, ఈ పద్ధతి మార్చుకోవాలి, ఈ ప్రవర్తన మార్చుకోవాలి, ఈ అలవాట్లు మార్చుకోవాలి. ఈ టైం వేస్ట్ అవ్వకూడదు. ఈ టైం నేను దేవునికి కేటాయించాలి, లేకపోతే సంథింగ్ ప్రొడక్టివ్ అని మీరు మార్చుకుంటేనే మీ జీవితంలో మంట రగులుకుంటూనే ఉంటది.